Yeah, good evening all of you. So last previous classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ చేశారా గ్లోబల్ సెట్టింగ్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు పద్మ ముబీనా అనిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేవు సార్ క్లియరా ఓకే సో టుడే చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఎందుకు మనం యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ GL అకౌంట్స్ that controls the name of general GL master, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. మన బిజినెస్లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మనము రికార్డింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి. జిఎల్స్ అంటే జనరల్ లెడ్జర్స్ అంటాం. ఓకే, ఒక బిజినెస్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏముంటాయి చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఒక బిజినెస్లో మంత్లీ కానీ ఏముంటాయి? రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇవన్నీ ఏంటి? కంటిన్యూస్. ఓకే, మీరు టాలీలో చూసుకుంటే వెండర్స్ కస్టమర్స్ని కానీ వెండర్స్ కానీ జిఎల్స్ కానీ అన్నీ ఒకే చోట క్రియేట్ చేసుకుంటారు. కానీ SAPలో అలా క్రియేషన్ చేయలేము. జిఎల్స్ని ఒక చోట క్రియేషన్ చేస్తాం, వెండర్స్ని ఒక చోట క్రియేట్ చేస్తాం, ఓకే, కస్టమర్స్ని ఒక చోట క్రియేట్ చేస్తాం. అందరినీ ఒకే చోట క్రియేట్ చేయడం టాలీలోగా అలా చేయలేము. ఓకే, సో అదనమాట. ఈ యొక్క టోటల్ GL మాస్టర్స్ ఏదైతే ఉంటాయో, GL డేటా ఉంటుందో అదంతా GL మాస్టర్ డేటాలో సేవ్ అవుతుంది. ఓకే ఓకే ఇక్కడ జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆ జిఎల్సి ఏంటి, ఎక్కడ చెక్ చేసుకోవాలి డేటా అనేది ఫర్దర్ క్లాసెస్లో మనం తెలుసుకుంటాం. ఓకే, బిజినెస్లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేసుకోవాలి. వీటికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41. ఇది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది, జస్ట్ మనం చూసుకుంటాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేసే వాటిని మాత్రమే టీ కోడ్స్ అంటారా సార్? అలానే కదా, అన్నిటిని టీ కోడ్స్ అంటారు. ఓకే, సో దాని యొక్క సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ టీ కోడ్స్. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని OB13లో క్రియేషన్ చేస్తాం. తర్వాత ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. తర్వాత అకౌంట్ గ్రూప్ OB14లో డిఫైన్ చేస్తాం. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ OB53, GL అకౌంట్స్ క్రియేషన్ FS లెవెల్. ఓకే, సో అదన్నమాట. ఫస్ట్ చూడండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, పోస్టింగ్ కీ రెఫర్స్ టు ఏ డబుల్ డిజిట్ నెంబర్ కీ దట్ ఈస్ డిఫైన్డ్ టు కంట్రోల్స్ ద ఎంట్రీ ప్రాసెసెస్ ఆఫ్ డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్ ఇన్ ఎన్ FI ట్రాన్సాక్షన్. దిస్ లైన్ ఐటమ్ ఈజ్ ఏ డెబిట్ ఆర్ క్రెడిట్ ఎంట్రీ అకౌంట్ టైప్స్. పోస్టింగ్ కీస్లో 2 డిజిట్ నెంబర్తో మనకు ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఇలా అందరి డేటా పోస్టింగ్ కీస్లో ఉంటాయి. దీంట్లో ఎక్కువగా ఎర్రర్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 2 డిజిట్స్ నెంబర్స్తో ఉంటాయి అన్నమాట, డెబిట్ అండ్ క్రెడిట్. అవి ఎలా అనేది చూస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో 3 టైప్స్ ఉంటాయి: ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే బిజినెస్లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, బిజినెస్లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మనం చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కిందకి వస్తుంది. ద అకౌంట్ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కుడ్ బి ఎయిదర్ ఎక్స్పెన్స్ ఆర్ రెవెన్యూ అకౌంట్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్ బై ఫైనాన్స్ యాజ్ వెల్ కంట్రోలింగ్ మోడల్స్. ఈ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ని వాటిని ఇది సెట్ చేస్తారు. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది, ఎండ్ ఆఫ్ ది డే వరకు ఉపయోగపడుతుంది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది.
Group chart of accounts. These are accounts used by the entire corporate group. They help in generating reports at the corporate. ఇప్పుడు మీకు 4-5 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, ఆ 4-5 బ్రాంచ్లకు సంబంధించిన అకౌంట్స్ అన్నిటిని చెక్ చేయడం, అన్నిటి కలిపి ఒక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేయడం. అది ఎలా? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ద కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి హెల్ప్స్ టు మీట్ ద కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనం ఏ కంట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నామో దానికి సంబంధించి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళ రూల్స్ని, వాళ్ళ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. ఇండియాది ఫాలో అవ్వకూడదు. అమెరికా కింద పనిచేస్తున్నావు అనుకో, నువ్వు అమెరికాదే ఫాలో అవ్వాలి, ఇండియాది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫాలో అవ్వకూడదు. గుర్తుపెట్టు. తర్వాత OB62లో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేయాలి. తర్వాత అకౌంట్ గ్రూప్స్ OB-D4. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక నెంబరింగ్ సెట్ చేసుకుంటాం. ఎక్స్పెన్సెస్కి 1 నుంచి 500 వరకు ఒక నెంబరింగ్ సెట్ చేసుకుంటాం. 500 GLs క్రియేషన్ చేసే విధంగా ఎక్స్పెన్సెస్ అన్నీ. ఇన్కమ్స్ 501 నుంచి 1000 వరకు ఇన్కమ్స్ అన్నీ క్రియేట్ చేస్తాం. 1001 నుంచి 1500 వరకు వెండర్స్ని క్రియేషన్ చేస్తాం. అట్లా ఇక్కడ ఏం చేస్తామంటే ఫిక్స్డ్ అసెట్స్కి, కరెంట్ అసెట్స్కి, ఓకే, ఇండైరెక్ట్ ఇన్కమ్స్కి, శాలరీస్, సేల్స్కి, తర్వాత కరెంట్ లైబిలిటీస్కి, ఓకే, వీటన్నిటికి కూడా నెంబరింగ్ సెట్ చేసుకోవాలి. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. వాటిని మనం కాల్కులేట్ చేసుకొని మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి అసైన్ చేసుకుంటాం. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్. సో 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. రిటైన్ ఎర్నింగ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ ది బ్యాలెన్స్ ఫ్రమ్ one fiscal year to the next fiscal year. You can assign a retained earning account to each profit and loss account in the COL to automatically carry forward the balance to the next fiscal year. Okay, దీని రిటైన్ ఎర్నింగ్స్ అంటాం. ఇంకా ఫైనల్గా GL అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, కరెంట్ లైబిలిటీస్ కింద ఏమొస్తాయి, ఈ GLs అన్నిటిని క్రియేషన్ చేస్తాం. ఏది ఏ అండర్ గ్రూప్ కిందకి వస్తుంది అనేది కూడా మనము అసైన్ చేస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, కావాలంటే ఎక్సెల్లో కూడా మీరు చేయొచ్చు. వీటిని అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి. చూపిస్తాను. SAP ఓపెన్ చేస్తున్నా. వచ్చేసి కావాలంటే PDF కూడా ఉంటుంది. PDFలో ఎలా చేయాలనేది నీట్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఫస్ట్ వన్ చూడండి, OB41. ఇక్కడ మనం ఏమి చెయ్యం. ఇక్కడ ఉన్న పోస్టింగ్ కీస్ని ఏది ఏ దానికి ఉన్నదని తెలిసిపోతుంది. డెబిట్ ఏమున్నాయి, క్రెడిట్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. వీటిలలో కూడా అప్పుడప్పుడు ఎర్రర్స్ వస్తాయి, అది కూడా గమనించాలి. చూడండి, లాస్ట్ 99 నెంబర్ వరకు ఇచ్చాడు. దీంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి, డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, ఓకే, ఇన్వాయిసెస్ ఉంటాయి, అవుట్ గోయింగ్ పేమెంట్ ఉంటాయి, కస్టమర్ ఇన్వాయిస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఏం చేసేది ఉండదు, జస్ట్ చూసుకోవడానికి మాత్రమే. దీన్ని ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా ఇచ్చేది కదా సార్? డిఫాల్ట్ ఇది. ఓకే, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13. దీంట్లోనే ఇచ్చుకోండి, ఎందుకంటే మీరు ఏమి ఇస్తున్నారు అనేది రాసుకోవాలి పక్కన. ఓకే, ఎక్సెల్లో కూడా టైప్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. లేదు డైరెక్ట్గా PDFలో చూసుకుంటూ వెళ్తారంటే అట్లనే చూసుకుంటూ వెళ్ళండి. ఓకే, OB13లోకి వెళ్దాం. ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మన కంపెనీ ఏంది, బుల్లెట్ కదా కంపెనీ కోడ్, అది గ్రూప్ ఆఫ్ కంపెనీ రాయల్.
ఇక నేను BUL 1 అని ఇస్తున్నాను, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కంపెనీ కూడా బుల్లెట్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ 10 అనేది తీసుకోవచ్చు, 6 అనేది తీసుకోవచ్చు. అంటే 6 డిజిట్స్ వరకు నెంబరింగ్ అనేది తీసుకోవచ్చు అని అర్థం. కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. అదే S4 HANAలో అయితే ఆటోమేటిక్ ఉంటుంది, అదే మనకి ECCలో అయితే కనుక మాన్యువల్ ఉంటుంది. సేవ్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ బుల్లెట్ లేదంటే రాయల్ ఏదైనా తీసుకున్నాం. డేటా వాస్ సేవ్డ్. BUL1 కదా, ఇది ఎక్సెల్లో టైప్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ BUL2. ఇక్కడ కంపెనీ కోడ్ గురించి ఎలాంటి కనెక్షన్ ఉండదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. కంపెనీ కోడ్ లింకేజ్ ఏమి ఉంటుందా చార్ట్ ఆఫ్ అకౌంట్? కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎనీ లింకేజ్ ఉంటుందా కన్వర్ట్ చేస్తున్నప్పుడు? లింకా నీకు ఫర్దర్ అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్. ఓకే, ఫర్దర్ క్లాసెస్ వినే కొద్దీ మీకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మనం చేసుకోవాలనేసి. నెక్స్ట్ BUL3 కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇవి 4 ఎక్సెల్ రాసుకోవాలి. సార్ అన్నిటికి 6 ఇస్తామా సార్? అది ఇక్కడ చూడు, అంటే ఇక్కడ క్యాపిటల్ అంటే లైబిలిటీస్ కింద కరెంట్ లైబిలిటీస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, షేర్ క్యాపిటల్ వస్తాయి. అసెట్స్ కింద ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వస్తాయి. అంటే ఇక్కడ 6 డిజిట్స్ అనేది ఎందుకు తీసుకున్నామంటే 2,01,000 నుంచి 2,100,000 వరకు ఇచ్చాం. అంటే ఒక 100 ఫిక్స్డ్ అసెట్స్ని మనం క్రియేషన్ చేయొచ్చు. అంటే అసెట్స్ని క్రియేషన్ చేయడానికి నెంబరింగ్ సెట్ చేసుకోవాలి అకౌంటింగ్ గ్రూప్లో. ఇప్పుడు నీకు ఏవైతే నేను 6 అని ఇచ్చానో ఆ 6 అనేది ఇక్కడ SAPలో ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఓకే, 10 ఇస్తే 10 తీసుకోవచ్చు, 1,00,000 తీసుకోవచ్చు, లేదంటే 1 నుంచి 0 అన్ని 10 వరకు తీసుకోవచ్చు. అది మన ఇష్టం. 6 డిజిట్స్ అనే పెట్టవచ్చు. సార్ ఇప్పుడు ఫస్ట్ 6 ఇచ్చాం సార్ ఫర్ ఎగ్జాంపుల్కి. సో మన కంపెనీలో ఆ 6 డిజిట్స్ దాటిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఎడిట్ చేసుకుని 10 ఇచ్చుకోవచ్చా సార్? అందుకోసమే స్టార్టింగ్లో బిజినెస్ టర్నోవర్ని బట్టి 6 ఇవ్వరు, 10 ఇస్తారు. ఓకే, ఎందుకు? ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే ఇది నెంబరింగ్ పెరిగేదే ఉంటుంది కానీ తగ్గేది ఉండదు కదా. కాబట్టి మళ్ళీ తీసుకురాకుండా మనం ఏం చేస్తామంటే 10 ఇచ్చేసామనుకో, దగ్గర 1 కోటి రూపాయల దగ్గర 1 కోటి ఎంట్రీస్ వరకు వస్తుంది. ఓకే, సో అలా అనమాట. తర్వాత 1 ఇయర్ కల్లా అంతే కదా, అంతకుమించి చెప్పి జరగవు కదా. 1 ఇయర్ తర్వాత స్ప్లిట్టింగ్ చేస్తారు మళ్ళీ కంపెనీ, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాయి అట్లా. ఓకే, నెక్స్ట్ OB62 అసైన్ చేయాలి. ఇప్పుడు మనం చేసిందని ఇక్కడ ఉంటాయి. BUL1 చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంట్రీ స్పెసిఫిక్ ఆపరేటింగ్ మాత్రమే వస్తుంది, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రాదు. అది అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అసైన్ చేస్తున్న కంపెనీ కోడ్ని. ఎస్, గ్రూప్ ఆఫ్ కంపెనీ
కంపెనీ కూడా బుల్లెటే కదా, దానికే మనం అసైన్ చేస్తున్నాం. ఏ కంపెనీ కింద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేస్తున్నాం అని తెలియాలి కదా. మనం ఒక కంపెనీ చేసి ఇంకో కంపెనీకి అసైన్ చేయలేం కదా. ఇప్పుడు ఈ స్క్రీన్ మాత్రం అసైన్ కంపెనీ కోడ్ స్క్రీన్. ఎస్, అన్నీ ఇన్ని పీడిఎఫ్లో ఉంటాయి, అన్నీ నిదానంగా చూసుకోండి. ఇప్పుడు అకౌంట్ గ్రూపే OBD4లోకి వెళ్దాం. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉంటాయి, వాటిని కాపీ చేసుకొని మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తెచ్చుకోవాలి. మనకి ఏమేమి అవసరం రియల్ టైంలో అనేది చూసుకోవాలి. వన్, వాట్ ఈస్ అకౌంట్ గ్రూప్ సార్? 2, 3, 4 డిప్రిషియేషన్ కూడా తీసుకోండి. సేల్స్. ఓకే, ఇవన్నీ ఏవి అవసరమవుతాయో వాటిని మనం తీసుకుంటాం, రిమైనింగ్ అన్నీ అవసరం లేదు. అదర్ ఇన్కమ్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్. ఓకే, పైన క్యాపిటల్ కాపీ యాజ్ కావాలంటే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 4,01,000తో స్టార్ట్ అయింది, 4,100,000కి ఎండ్ అయింది. అంటే ఒక 100 GLస్ని క్రియేట్ చేయొచ్చు. కరెంట్ అసెట్స్ 2,01,000తో స్టార్ట్ అయింది, 2,100,000 వరకు ఇచ్చాడు, అంటే ఒక 100 కరెంట్ అసెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ 1,02,01 నుంచి స్టార్ట్ అయింది, 1,03,00,000కి ఎండ్ అయింది, అంటే ఒక 100 కరెంట్ లైబిలిటీస్ GLస్ క్రియేషన్ చేయొచ్చు. సేల్ 3,01,000 నుంచి 3,100,000 సేల్స్ కింద వచ్చేటివన్నీ ఒక 100 GLస్ క్రియేట్ చేయొచ్చు. అదర్ ఇన్కమ్ 3,03,01 నుంచి 3,04,00,000, అంటే ఒక 100 GLస్ని క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇది రిమూవ్ చేసి మనది ఇవ్వాలి. బుల్లెట్ 1 మన ఇండియా చేస్తున్నాం కాబట్టి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. అవసరమేంటి మళ్ళీ వచ్చి యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అది నెంబరింగ్ సేమ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలా. ఒక్కొక్కసారి ఆన్లైన్ కాబట్టి ఇచ్చిన నెంబర్ 2 సార్లు 3 సార్లు ఇచ్చి ఉంటారు, అలా ఉందా లేదా, యూనిక్గా నెంబర్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలా. ఇక్కడ 4,01,000 ఉంది, ఇక్కడ 4,01,000 ఉంది అనుకో, మిస్ మ్యాచ్ అవుతాయి ఎంట్రీస్. ఓకే, ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అకౌంట్ గ్రూప్? వాట్ ఇట్ కెన్ యూస్ సార్? ఎందుకు యూస్? ఇప్పుడు 6 డిజిట్స్ ఉన్నాయి కదా, అవే ఇక్కడ మనం షో చేసింది. చూడండి, ఫర్నిచర్ 2,01,000, కంప్యూటర్ 2,02,000, మెషినరీ 2,03,000, అట్లా 100 GLs వరకు ఇక్కడ క్రియేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రిటర్న్ ఎర్నింగ్స్ OB53. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ BUL1. ఇక్కడ X ఇవ్వండి, ఇది ప్రీ డిఫైన్డ్గా మనం తీసుకోవచ్చు. 100 మనం క్రియేషన్ చేసిన దాంట్లో ఒకటి తీసుకోవచ్చు, లేదంటే 100 ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ప్రాక్టీస్ పర్పస్ రియల్ టైంలో వాళ్ళే చెప్తారు ఏది అవసరమైతే అది. నెక్స్ట్ ఫైనల్గా FS00, ఇది మనకి GLs అన్నిటి క్రియేషన్ చేయడం. ఇక్కడ ఇది మెయిన్. ఇప్పుడు నాకు IBM కంపెనీ కూడా IBM1 అనేది పాత కంపెనీ అది. ఇప్పుడు నేను కొత్త కంపెనీ క్రియేషన్ సంబంధించిన లెడ్జెస్ అన్ని నాకు కావాలి. చూడండి, ఇక్కడ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు ఇది ఒక రకమైన స్క్రీన్. దీన్ని మళ్ళీ స్క్రీన్ కూడా మార్చొచ్చు. ఎలా చూడండి, ఇప్పుడు ఇది డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ అంటే ఇలా షో చేస్తుంది. అలా లేకుండా డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ అని పెట్టామనుకో, ఒకసారి /n ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్దాం. FS00 చూడండి,
సెటప్ మారిపోయింది. అంటే ఇది ఇంతకుముందు ఈ వారం ఉన్నింది. ఇక్కడ నువ్వు ఏం లెడ్జెస్ క్రియేషన్ చేసావు ఇక్కడ సపరేట్గా చూపించేది. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నా కంపెనీ కోడ్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అనేది ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలా చెప్పండి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఏ నెంబర్తో స్టార్ట్ అయినాయని ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి? పొజిషన్స్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ అడ్మిన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కింద ఏమేమి వస్తాయి? రెంటు, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ వస్తాయి. వీటన్నిటిని నేను క్రియేషన్ చేయాలి అంటే ఈ రెంట్ అనే దానికి ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి? ట్రావెలింగ్ అడ్మినిస్ట్రేషన్ సార్. అదే ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? స్టార్టింగ్ నెంబర్ ఎంత? 2 lakhs, 4 lakhs, 3 lakhs, 1 lakh స్టార్ట్ అయిందని ఎక్కడ చూసుకోవాలి? పోయి నేను రెంట్ అనే జిఎల్ని క్రియేషన్ చేయాలంటే ఈ అడ్మిషన్ ఎక్స్పెన్సెస్ అనే దానికి మనం ఒక చోట సెటప్ చేసుకున్నాం. ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అనేది, ఆ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి? ఏ కోడ్లోకి వెళ్ళాలి? లాగే పెడుతున్నా, వేరే స్క్రీన్లోకి వెళ్తున్నా. OBD4 అకౌంట్ గ్రూప్స్, పొజిషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 8 మంది, బుల్లెట్ BUL1. ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 4 lakhs 1తో స్టార్ట్ అయింది. ఓకే, ఇది అక్కడ ఇచ్చుకోవాలా. ఆల్ట్ ట్యాబ్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్, ఇక్కడ నెంబర్ ఇచ్చేసేయండి. నెంబర్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ మనం చేసి ఉన్నాయి కదా, అవే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ కంపెనీ కోడ్ IBM PVT. ఇక్కడ ఏం చేయాలి? మనం ఈ కంపెనీ కోడ్ తీసి మన కంపెనీ కోడ్ పెట్టాలి. ఎలా అనేది చూడండి. ఇప్పుడు ఇది ఇలాగే ఉంది కదా, కావాలంటే మళ్ళీ మనం ప్రీవియస్ లాగా మార్చాలంటే మార్చుకోవచ్చు, తప్పేం లేదు. స్లాష్ అని ఇచ్చి మళ్ళీ FS00 వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనది మారాలి. ఇక్కడ మన కంపెనీ కోడ్ పెట్టండి, BULT. ఎంటర్ ఇవ్వండి. ఇది చూడండి, అకౌంట్ 4 lakhs 1 డస్ నాట్ ఎగ్జిస్ట్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ BUL1 అని చూపిస్తుంది. ఓకే ఇవ్వండి. ఇది యాక్సెప్ట్ చేసింది, మన దానికి మారిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేయాలి. ఎడిట్ లేదా క్రియేట్, ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు యాక్టివేట్ అయ్యి చూడండి. అక్కడ OBD4లో మీరు ఏవైతే తీసుకున్నారో అవన్నీ ఇక్కడికి వస్తాయి. వచ్చినాయా? అడ్మిన్ ఎక్స్పెన్స్. రెంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్లో చూపిస్తుందా, బ్యాలెన్స్ షీట్లో చూపిస్తుందా? ఏ దాంట్లో చూపిస్తుంది? ఎస్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రాయాలి రెంట్ అకౌంట్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. ఇక్కడ అకౌంట్ కరెన్సీ ఇండియన్ రూపీ, చాలా కరెన్సీస్ ఉంటాయి. మనది ఇండియా కాబట్టి ఇండియా తీసుకోవాలి. ఇవన్నీ సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం ఫర్దర్ క్లాసెస్లో. కిందికి రండి కొంచెం. ఇక్కడ లైన్ ఐటెం డిస్ప్లే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఇక్కడ షార్ట్ కీ డ్రాగ్ చేసామంటే 001 ఇది పెట్టుకోవాలి. ఇది అన్ని GLస్కి యాక్సెప్ట్ చేస్తుంది. 001 అనేది అన్ని GLస్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకుంటాం మనం. ఎందుకు సార్ ఈ షార్ట్ కీ తీసుకోవాలంటే, ఇప్పుడు నువ్వు GLస్ పోస్ట్ చేసినప్పుడు సేల్స్ లైక్ శాలరీస్ ఎంట్రీ కానీ రెంట్ ఎంట్రీ కానీ ఏ మంత్లో, ఏ డేట్లో, ఏ ఇయర్లో ట్రాన్సాక్షన్ పడింది అంటే ఈ షార్ట్ కీని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, లేదంటే మనకు చూపించదు రిపోర్ట్స్ అనేది. క్రియేట్. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నేను చెప్పాను మీకు గ్లోబల్ సెట్టింగ్స్లో. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి GLస్ని కంట్రోల్ చేస్తాయి అని. కావాలంటే ఇక్కడ చూడండి.
ఇవే కదా గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అవే ఇక్కడికి వచ్చేస్తాయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ G001 తీసుకోవాలి, అన్నిటికీ సెటప్ అవుతుంది. సెలెక్షన్ చేసుకొని ఇంకా రిమైనింగ్ వాటితో మనకి ఏం పని లేదు. ఇప్పుడు సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు 4,01,000 అనేది సేవ్ అయింది. దీన్ని మనం ఈ సైడ్లో చూడాలి అంటే ఈ ఫార్మాట్ని మార్చాలి. అప్పుడు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి హైరార్సీ డిస్ప్లేలోకి వెళ్ళి డోంట్ డిస్ప్లే తీసేసి డిస్ప్లే అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఒకసారి రీఫ్రెష్ చేయండి. /n/fs00 వచ్చిందా? ఇక్కడ బుల్లెట్కి మన కంపెనీ కూడా బుల్లెట్, దాని కింద చూడండి 4,01,000 రెంట్ స్టార్ట్ అయింది. ఓబిటీ ఇవ్వండి అంటే ఒక జిఎల్ 100లో ఒక జిఎల్ని క్రియేషన్ చేస్తాం. ఇప్పుడు రెండో జిఎల్ క్రియేషన్ చేయాలంటే శాలరీస్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 1 తీసేసి 2 పెట్టాలి. ఎక్కడ? ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చేసావు కదా, ప్రతిసారి చేయకుండా దీన్నే కాపీ పేస్ట్ చేసుకొని మార్చుకోవాలి, అంతే. ఎడిట్ చేసుకోవాలి. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ కాపీ, ఇక్కడ 1 ఉంది కదా, 1 తీసేసి కింద ఇక్కడ 2 పెట్టండి. యాజ్ ఇట్ ఈజ్గా ఈ పైన దీనికి ఏదైతే కాపీ అయిందో ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి దీనికి కూడా. ఓకే. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ ట్యాక్స్ వచ్చేసి జస్ట్ దీన్ని ఎడిట్ చేయండి అంతే చాలు. ఇంకా రిమైనింగ్ అన్నీ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. అంటే సేమ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఇలా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు కానీ మార్చుకోవాలి అంతే, డిస్క్రిప్షన్ మార్చుకోవాలి అంతే. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ వస్తే మళ్ళీ చేంజ్ చేసేస్తారు. రెంట్కి వెనక ఉండేటివన్నీ కూడా కాపీ అయిపోయింటాయి. దీనికి కూడా చూడండి ఆటోమేటిక్గా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, అన్నిటికీ ఇంతే. కాపీ పేస్ట్ ఒకదాన్ని క్రియేట్ చేయాలి, ఇంకా రిమైనింగ్ అన్నిటికీ కాపీ పేస్ట్ చేయాలి. చూడండి రెండోది వచ్చింది, మళ్ళీ దీనికి కాపీ చేస్తున్నాను. ఇక్కడ 2 ఉంది కదా పైన, ఇక్కడ 2 తీసేసి 3 పెట్టాలి. యాక్టివేట్ అయిందా? ఇప్పుడు టెలిబిల్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. షార్ట్ టెక్స్ట్ అంటే దీంట్లో లిమిటెడ్ వర్డ్స్ మాత్రమే, ఇక్కడ వరకు మాత్రమే సేవ్ అవుతుంది. దీంట్లో లాంగ్ టెక్స్ట్ అంటే ఇక్కడ వరకు ఇచ్చిన డేటా సేవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ అన్నీ అవసరం లేదు, సేవ్ చేయండి. ఇలా నువ్వు 100 GLs క్రియేట్ చేయొచ్చు. ఓకే, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద జిఎల్స్ చేసాం, బాగుంది. నెక్స్ట్ మనకి అదర్ ఇన్కమ్ కింద జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. అదర్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలా చేయాలి. ఈ అదర్ ఇన్కమ్కి ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అనేది మనం చూడాలి. అదర్ ఇన్కమ్స్ చూడండి 3,03,01తో స్టార్ట్ అయింది. ఇది అక్కడ ఇవ్వాలి. సార్ 1 డౌట్ సార్. చెప్పు. ఇప్పుడు ఇక్కడ 4 సిరీస్ తో ఉన్నది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా సార్, స్టార్టింగ్ 4 సిరీస్. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు కదా సార్, అంటే జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడే 1 కానీ 2 కానీ 3 కానీ అలా. SAP సర్వర్లో ఉన్న వాటిని మనం తీసుకుంటున్నాం. రియల్ టైంలో ఎలా పెట్టుకోవచ్చు? 1 నుంచి 1,00,000 వరకు అడ్మిన్ ఎక్స్పెన్స్ పెట్టుకోవచ్చు. 1,01,000 నుంచి 2,00,000 వరకు ఫిక్స్డ్ అసెట్స్ పెట్టుకోవచ్చు. అది రియల్ టైం మనం నంబర్ అడగట్లేదు సార్, స్టార్టింగ్ నంబర్ సార్ 4 సిరీస్ ఉంది కదా సార్, అది 1 పెట్టుకోవచ్చు కదా సార్. టోటల్ ఎక్స్పెన్సెస్ అంతా 1 తీసుకోవచ్చు కదా. ఏది ఇక్కడ 4గా? 4. నేను అదే చెప్తున్నాను. ఓకే, రియల్ టైంలో ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి. రియల్ టైంలో మనమే ఓన్గా పెట్టుకుంటాం. ఇక్కడ వీల్ అవ్వదా సార్? మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వీల్ అవ్వదు, అట్లా మనం తీసుకోలేము. అది ఎడిట్ చేసుకోవచ్చు. డౌటే సార్ అంతే. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రీ డిఫైన్ ఇచ్చున్నారు. నీ ఇష్టం, నీకు నచ్చింది పెట్టుకో, దాని ఏముంది. ఇక్కడ 1 lakh నుంచి 1,10,000 వరకు పెట్టుకో, 2 lakhs నుంచి 2,10,000 వరకు పెట్టుకో, ట్రై చేయవు సార్, అంతే కదా. మనకేంటంటే రిస్క్ తీసుకోకుండా, టైం వేస్ట్ అవ్వకుండా ఉన్న వాటినే చేసుకుంటూ పోతే మన వర్క్ స్పీడప్ అవుతుంది.
లేదు ట్రై ఓకే చేస్తాను, ట్రై చేయి, తప్పులేదు. ఓకే అదే తప్పేం లేదు ట్రై చేస్తే. ఓకే, అది ఇప్పుడు చూడండి, ఇది నేను అడ్మిన్ ఎక్స్పెన్స్లో ఉన్నా. దీని నుంచి నేను ఇండైరెక్ట్ ఇన్కమ్స్, అదర్ ఇన్కమ్స్లోకి మారాలి. దీన్నే కాపీ చేస్తున్నా. పైన ఏమో 4,04,000 ఉంది, కింద ఏమి ఇస్తా నేను? అదర్ ఇన్కమ్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? బి సిరీస్. ఇక్కడ 3,03,01తో స్టార్ట్ అయింది, ఇది కాపీ చేస్తున్నా, పేస్ట్. పైన ఏమో 4,04,000 ఉంది, కింద ఏమో 3,03,01 ఇస్తున్నా, అయినా కాపీ అవుతుంది. జస్ట్ మనం మార్చుకోవాలంతే. ఓకే, ఇవ్వండి. ఎడిట్ వచ్చిందా? సేవ్ అయిన తర్వాత బయటికి కనబడుతుంది. ఇక్కడ అదర్ ఇన్కమ్, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే. ఇది మార్చండి. ఇక్కడ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్. చూడండి, మిగతా తీసుకోవట్లే, షార్ట్ టెక్స్ట్ కదా, ఎక్కువ తీసుకోదు. కానీ కింద రాయొచ్చు పూర్తిగా. ఇంకా ఆల్రెడీ దీని వెనక ఉండేది కదా కాపీ అయింది. మళ్ళీ నువ్వు కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఐఎన్ఆర్, తర్వాత లైన్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, 001 ఇవ్వాలి, క్రియేట్ బ్యాంక్ G001 ఇవ్వాలి. ఇవన్నీ కూడా నో నీడ్, జస్ట్ కాపీ చేసి సేవ్ చేస్తే ఎనఫ్. వచ్చేసింది చూడండి అదర్ ఇన్కమ్ కింద. దీన్నే మళ్ళీ కాపీ చేస్తున్నా, 1 తీసేసి 2 పెడతా. కంట్రోల్ C, కంట్రోల్ V. మళ్ళీ కాపీ చేస్తున్నా. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఏం సార్? ఇలా ఎన్నైనా చేసుకుంటూ వెళ్ళచ్చు. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఏం సార్? అది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ ఉంటాయి. ఇంకా మనకి బ్యాడ్ డెట్సా? బ్యాడ్ డెట్స్ రికవర్డ్ సార్. బ్యాడ్ డెట్స్ మనకి లాస్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ తీసుకున్నాం. ఫిక్స్డ్ అసెట్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 2,03,01. కంట్రోల్ C, దీన్నే కాపీ చేయండి. ఇక్కడేమో 301 ఉంది, ఇక్కడేమో 2,03,01 ఇచ్చాను. ఇక్కడ ఏం మారాలి, ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తాయా, బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తాయా? అవి బ్యాలెన్స్ షీట్. అసెట్స్ అన్నీ బ్యాలెన్స్ షీట్ కదా. ఎస్, రిమైనింగ్ అన్ని సేమ్. వచ్చిందా ఫిక్స్డ్ అసెట్స్? దాన్నే కాపీ చేయాలి. మళ్ళీ 1 తీసేసి 2 పెడుతున్నా. ఇక్కడ ఫర్నిచర్, టూ తీసేసి 3 పెడుతున్నా.
ఓకే, నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 2 lakhs. 2 series. ఇది కూడా బ్యాలెన్స్ షీట్ అకౌంటే వస్తుంది. రిమైనింగ్ అన్ని సేమ్. ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది సార్, అది ఏ టైప్ ఆఫ్ అసెట్ తీసుకుంటాం సార్? సపరేట్ ఉందా? ఓబీ D4లో వెళ్ళి చూసుకుంటే ఇక అక్కడే ఉంటాయి అన్నీ కూడా. ఏది ఏ దానికి కిందకి వస్తాయి, డిఫాల్ట్గా వచ్చేస్తాయి. సార్ ఇక్కడ మనకి అకౌంట్ గ్రూప్ లో కరెంట్ అసెట్, ఫిక్స్డ్ అసెట్ ఉంది కదా సార్. యా, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి కరెంట్ అసెట్ కిందకి వస్తుందా, ఏ దాని కిందకి వస్తుంది నీ ఐడియా ప్రకారంగా? సార్ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెంట్ అసెట్ కాదు, నాకు తెలిసిన ఫిక్స్డ్, వన్ టైప్ ఆఫ్ అసెట్ సార్. బ్యాలెన్స్ షీట్ లో సపరేట్ గా చూపిస్తాం. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్. యా, ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు సెర్చ్ చేసావంటే మీకు అన్నీ ఇక్కడ ఆన్సర్లు ఉంటాయి. ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని సెటప్ చేసి ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ నీకు డౌట్ ఏమైనా ఉంటే నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే వస్తుంది టాలీలో. ఓకే, ఎస్ఏబుల్ చూద్దాం. విచ్ అండర్ చూడు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏముంది? ఇక్కడ టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకున్నాం. ఇలా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నెట్లో అయినా సెర్చ్ చేయొచ్చు, తప్పలేదు. ఓకే, సో అలా మనకి ఏమేమి అవసరం అవుతాయో అన్నీ చేసుకోవాలి. సేల్స్ ఉంది, సేల్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? సేల్స్ సేల్స్ ఫైన్ జోన్స్ 300. 3 lakhs 1. యా, సేల్స్కు సేల్సే తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకా రిమైనింగ్ అని ఇలా ఈ విధంగా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లయబిలిటీస్, అసెట్స్ మాత్రమే చేస్తాము. టాలీలో లాగా మనం ఒకే చోట అన్నీ చేయము. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ప్లేస్ మాత్రమే జిఎల్ క్రియేషన్. వెండర్స్కి, కస్టమర్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది. టుమారో మన జిఎల్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఇది నేను పీడిఎఫ్ గ్రూప్లో వేస్తాను, దాన్ని చూసి దాని ప్రకారంగా చేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్.
ఇందాక చేసిన జీఎల్స్ అసెట్స్ లైబిలిటీస్ కూడా కదా సార్? ఏవి? ఇందాక మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేసినప్పుడు ఇన్కమ్, ఎక్స్పెన్స్, అసెట్, లైబిలిటీ 4. యా, ఇంకా మీరు చేయొచ్చు ఇంకా మిగతా అన్నీ కూడా. మీకు రియల్ టైంలో మీకు ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ నువ్వు అవసరం వచ్చినప్పుడు వచ్చి క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం ప్రాబ్లం రాదు. ఇందాక వెండర్స్ కి, కస్టమర్స్ కి సపరేట్ అన్నారు కదా సార్, అట్లా ఆ రెండింటికి మాత్రమే సపరేటా సార్? ఎస్, దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సపరేట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లైబిలిటీస్, అసెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వెండర్స్, కస్టమర్స్ మాత్రమే సపరేట్. ఓకే సార్. యా, డన్ గైస్.